Mission Walk, India's #1 most advanced rehabilitation and physical therapy center, Manikonda, Alkapur Road. Call 9177-300-194. మా బ్రాంచెస్ హైదరాబాద్, ఢిల్లీ మరియు పూణేలో కలవు. తమ్ముళ్ళారా, చెల్లెళ్ళారా, ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీకు తెలుసు, ప్రజలే నా దేవుళ్ళని, ప్రజాక్షేమమే నా ఊపిరని, ప్రజాసేవే పరమార్థమని, బడుగు ప్రజల అభ్యున్నతి కోసమే ఈ జీవితం అంకితమని మీకు తెలుసు. అందుకే మీ అందే నాకు కొండంత బలం. మీ చైతన్యమే నా జీవనాడి. మీరు చెప్పేదే న్యాయం, చేసేదే ధర్మం. కాబట్టి నాటి నుంచి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు ప్రజా న్యాయస్థానం ముందు ఉంచుతున్నాను. మంచి ఏదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో మీకు తెలియాలని, ఆశయానికి ఆశకు, త్యాగానికి స్వార్థానికి, నీతికి అవినీతికి మధ్య జరుగుతున్న ఈ సమరంలో న్యాయ నిర్ణేతలు మీరు. ఎవరు విజేతలో తేల్చవలసింది కూడా మీరే. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. 1994లో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. 224 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం ప్రభావాన్ని ప్రతిఘటించడం చేతగాని తెలుగుదేశం వ్యతిరేక శక్తులు కొంతమంది లోన గూడు పుటాణి ఆరంభించారు. ఈ గూడు పుటాణికి గురు, ఈ కుట్రకు గూడు, ఈ మోసానికి మూల స్తంభం, ఈ పద్మ వ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు. నా అడుగునబడుతున్నవాడు, నా గుండెళ్ళు చిచ్చు పెట్టినవాడు. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో. కాంగ్రెస్ లో ఉండి తెలుగుదేశం పార్టీని ఎదిరించి నాతో పోటీ చేస్తారని ప్రగల్భాలు పలికి తెలుగుదేశం మహాప్రపంచంలో కొట్టుకుపోయిన ఓ చిన్న మిడత. తెలుగుదేశం పార్టీ అఖండ విజయాన్ని సాధించింది. అధికారానికి వచ్చిన తర్వాత అతను పార్టీలో చేరతానని వస్తే అతన్ని చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినప్పటికీ పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తర్వాత పార్టీలో ముఖ్యమైన పదవి ఇచ్చాను. అయితే అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడన్న మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను అతడు కొడుతున్న ముఠాల, చేరవేస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అసలు అతనిలో పదవీ కాంక్ష ఎంతగా గురిగొట్టుకుంటుందని, ఆత్మీయతని దూరిగా మారుస్తుందని, అతని వల్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పుకోవలసి వస్తుందని, అతని వల్ల ప్రజాభిష్టమే వ్యర్థమైపోతుందని, ప్రజాస్వామ్యం పట్టపగటే హత్య గురవుతుందని అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడని ఊహించలేకపోయాను. ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకేదో అన్యాయం జరిగిందట. ఏమిటా అన్యాయం? ఎవరికి అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఏ కార్యకర్తలకు, ఏ నా తమ్ముళ్లకు అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశవాదులకే జరిగింది. చంద్రబాబు, ఆ పెద్ద మనిషి, ఆ మేకవన్ని పులి, ఆ తేనెబూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. అతని ప్రక్కన చేరి కొరనా కార్యకర్తలుగా చలామణి అయి దారులుగా ఉన్న వారికే జరిగింది. ఈ వెన్నుపోటు తగిలింది నాకు మాత్రమే కాదు, ప్రజలకు, మీకు, మీరు వేసిన ఓటుకు, మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి, మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆదర్శాలకు ఈ వెన్నుపోటు. ఇంత నీచానికి ఒడిగట్టిన
చంద్రబాబు. ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపుతామంటాడు. చేతులు జోడించి నమస్కారం చేసి తుపాకీ పేల్చి గాంధీ మహాత్ముని పట్టలు పెట్టుకున్న గాడ్సే కన్నా మించిన ఘాతకు సిగ్గుచేటు, క్షమించరాని నేరం. వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి ఏమిటి ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటి ఏమిటి రామారావు చేసిన నేరం? ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన మరుక్షణం మద్య నిషేధం ఫైలు మీద సంతకం పెట్టి ఆడబడుతుల కన్నీళ్లు తుడవటం తప్ప. ధరలు పెరిగినాయి. కిలో బియ్యం ధర అది వరకు ఉన్నట్లుగా ₹3.50 ఉంచుదామని సలహా ఇస్తే వద్దు, నిరుపేదలపై బరువు పెంచడానికి వీల్లేదు, ₹2 ఇవ్వాలని నిర్ణయించడం అది నా నేరమా? ఏమిటి నేను చేసిన తప్పు? అన్నదాత రైతన్న పంటను పండించడానికి వాడే విద్యుత్ శక్తి చాలుకు హార్స్ పవర్ ₹50 సరఫరా చేయించడమా? ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన, ప్రజలకిచ్చిన వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయడమా? ఇవి కాదు. ఆ పెద్ద మనుషుల దృష్టిలో నా నేరం వాళ్ళ స్వార్థాలకు ఎన్టీఆర్ ఉపయోగపడకపోవటం. బడా వ్యాపారుల, సారాజుల అధిక లాభాలకు తెలుగుదేశం ప్రభుత్వ విధానాలు అడ్డుకోవటం, వాళ్ళ స్వప్రయోజనాల పరిరక్షణ కోసం వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మ ప్రభుత్వం కాకపోవటం, దళారీలు, పవర్ బ్రోకర్స్ కు ఆస్కారం లేకపోవటం, ఇవి నేను చేసిన నేరాలు. మరి వాళ్ళు పెద్ద మనుషులు, ప్రజాస్వామ్య పరిరక్షకులట. రక్షకుల కాదు, రక్షకులు. ధనకాంక్షతో, పదవీ వ్యామోహంతో పెడదారులు పట్టిన వీళ్ళు స్వప్రయోజనాలు తప్ప ప్రజలను గురించి ఏనాడు ఆలోచించని ఈ స్వార్థపరులు ప్రజా ప్రయోజనాలను సాధిస్తారా? ప్రజాభిమతాన్ని తల్లకిందులు చేసిన వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అంకిత భావంతో ప్రజాసేవ చేస్తారా? ప్రభుత్వం అంత మెజారిటీతో ఉండి ఎందుకు కూలిపోయిందంటారు? సంక్షోభం అన్నది ఐఎమ్ సారీ కొంతమంది వ్యక్తుల వల్ల జరిగింది, ప్రజల వల్ల జరిగింది. ప్రజల అమాయకులు ఓట్లు ఇచ్చారు. రామారావు గారి నాయకుడిగా ఉంటారని అనుకున్నారు, ముఖ్యమంత్రిగా ఉంటాడు అని అనుకున్నారు. ₹2 బియ్యం అడిగారు, ఇచ్చాను. మద్యపాన నిషేధం నా ఆడబిడ్డలు కోరారు, నేను ఇచ్చాను. అదే రైతులు మేము వాడే విద్యుత్ శక్తి సంవత్సరానికి ఒక హార్స్ పవర్ ₹50 ఇస్తానని కూడా చెప్పాను, చేశారు. కాబట్టి ప్రజలు ఉంచేటటువంటి విశ్వాసం మన మీద అది. కాబట్టి ఎవరు కూడా ఇదమిద్దగా ఇది రామారావు గారికి కలిగిన సంక్షోభం అని అంటారు. స్వార్థపరత్వంతో రామారావు గారు దగాపడ్డారు. జాతి చిన్నబోయింది, ప్రజాస్వామ్యమే ఈనాడు పరిహాసాల పాలైంది అని ప్రజలు అంటున్నారు, లోకం అంటుంది. ఐఎమ్ సారీ ఫర్ ఇట్. ఒకప్పుడు చూచాం మనం, ఎప్పుడో గత చరిత్రలో మరి తండ్రిని జైల్లో పెట్టిన సామ్రాట్లు ఉన్నారు, అన్నాన్ని రాజ్యాధికారం కోసం చంపినటువంటి సోదరుడు ఉన్నాడు ఔరంగజేబ్. మరి ఆ దురదృష్టకరమైన విధానం ఇన్ని 100 సంవత్సరాల తర్వాత తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. అది మన దురదృష్టం. అటువంటి చిన్నబోయిన తనాన్ని, చిన్నబుచ్చే తనాన్ని మన జాతి అనుభవించడం అనేది అది కేవలం నేను చేసుకున్న పాపం. ఎందుకంటే నా వాళ్ళుగా ఉంటూ జాతికే ద్రోహం చేసి ఈనాడు మాయని మచ్చ తెచ్చారు ప్రజాస్వామ్యానికని నేను చిన్నబోతున్నాను. రామారావు గారు, ఇప్పుడు పార్టీని నిర్వహించడంలోనూ ప్రభుత్వాన్ని నిర్వహించడంలోనూ మీరు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారు, కార్యకర్తల్ని మీరు విస్మరించారు. కనుకనే మేము బయటికి వెళ్ళిపోయి పార్టీని రక్షించడం కోసం మేము మా నాయకుడిని చంద్రబాబు నాయుడుగా ఎన్నుకున్నాము అని వాళ్ళు అంటున్నారు కదా, మీ జవాబు?
ఏదో వాళ్ళు చేసినటువంటి తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మాట్లాడే విధానం చేసే పద్ధతి, అంతే తప్ప దీంట్లో సత్యం లేదు. ఎందుకంటే అభిప్రాయాలు అన్నీ తీసుకోవచ్చు, కానీ నిర్ణయించేవారు ఒక్కరే. ఎక్కడైనా సరే మన దేశానికి కూడా ప్రెసిడెంట్ ఒక్కరే, ఇద్దరు లేరు. ప్రైమ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. మన రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఒక్కడే, ఇద్దరు లేరు. కాబట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవచ్చు, కానీ నిర్ణయించేది మాత్రం ఒక్కడే. ఆయనలో నమ్మకం, విశ్వాసం ప్రజలు ఉంచారు, విశ్వసిస్తున్నారు. అదేవిధంగా పార్టీ కూడా 1982లో నేను పెట్టినప్పుడు ప్రజలందరూ విశ్వసించారు. ఆనాడు కేవలం 9 నెలల కాలంలోనే ఓట్లిచ్చి గెలిపించారు. దానికి వారికి ఏ విధమైన సేవ చేశానో వారికి తెలుసు. అదే కాదు, మొన్న 17, 18, 19, 20, 21, 22 తేదీల ఆగస్టు నెలలో నేను ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకువెళ్ళినప్పుడు, అదే శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం వెళ్ళినప్పుడు ఆ రోజున ఈ మహానుభావులే ఎవరైతే ఈనాడు జాతికి చిన్నతనం తెచ్చారో, అవమానకరంగా వ్యవహరించారు, తెలుగు జాతిని కించపరిచారు, వాళ్ళే చెప్పారు అక్కడ రామారావు గారు లేకపోతే మా పార్టీ లేదు, ఆయన వల్లే నడుస్తుంది, మేము ఆయన మెలకువలు ఉంటున్నాం, కాబట్టి దీని ఘనత గౌరవం అంతా కూడా రామారావు గారు, ఆయనే మా నాయకుడు అని చెప్పిన వాళ్ళు 23వ తేదీ సాయంత్రమే ఎందుకు మారారంటారు? మనిషి పుట్టాడు, దేవుడు స్వార్థం కూడా ఇచ్చాడు, లేకపోతే మనిషి దేవుడు లాంటి వాడు అయ్యేవాడు. కాబట్టి ఆ పశుత్వం అనేది ఉంది, దైవత్వాన్ని అందుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళకే వాడు ద్రోహం చేసుకుంటున్నారు. అదే దాని యొక్క పర్యవసానం. తెలుగుదేశం పార్టీలో ఇటీవల వచ్చినటువంటి సంక్షోభం కొంతమంది స్వార్థపరుల దుర్బుద్ధి వల్ల వచ్చినటువంటిది అని అన్నారు మీరు. ఇది కేవలం అప్పటికప్పుడు కలిగినటువంటి దుర్బుద్ధ, లేకపోతే ఒక పథకం ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం చాలా కాలం నుంచి జరుగుతూ వస్తున్నటువంటి దానికి పరాకాష్ఠగా మొన్నటి ఆగస్టు సంక్షోభం సంభవించిందా? ఇది పథకం ప్రకారమే జరిగింది. ఈ దార్జ్యం అన్నది ఎప్పుడో పుట్టింది. ఎందుకంటే రంగులు మార్చడం అన్నది, పదవీ కాంక్ష అన్నది వాళ్ళ ఎత్తులోనే ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు అడుగుతున్న వ్యక్తి ముందు కాంగ్రెస్లో ఉన్నాయని, మా అల్లుడే కావచ్చు, దాన్ని కాదను, కానీ కాంగ్రెస్లో ఉన్నాడు. అక్కడ ఎప్పుడైతే పరాజయం చెందాడో తెలుగుదేశంలోకి వచ్చాడు. నేను మీ విధానాలకు పూర్తిగా అంకితం అవుతానని మాట ఇచ్చాడు, కానీ మనసులో ఉన్న దురాశ మాత్రం పోలేదు. నేను ఎన్ని పదవులు ఇచ్చినా అందుకే ప్రయత్నం చేస్తూ తన గుంపుని తన యొక్క గ్రూప్ని పెంచుకుంటూ వచ్చాడు ఆయన. అది నేను గమనించలేదు, గమనించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఎంతవరకు కూడా పేద ప్రజలకు ఏ విధంగా సంక్షేమం కలిగించాలి, ఏ విధంగా వారికి సేవ చేయాలన్నదే నా ధ్యేయం. కానీ ఇక మా పార్టీలో ఎవరున్నారు, వాళ్ళ మనసు ఎట్లాగుంది, ఈ విధంగా చూడటం అనేది నాకు అలవాట్లేదు. ఇప్పటికి కూడా అది ఆచారంగా తీసుకోవట్లేదు. అంటే చాలా కాలం నుంచే తన గ్రూప్ ను మెయింటైన్ చేసుకోవడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆయన కొనసాగిస్తారు, జరుగుతూనే ఉంది. అది ఈ అసెంబ్లీ ఎలక్షన్లలో మీరు విజయం సాధించిన తర్వాత జరిగిందా? లోగడ మీరు ఆ ప్రభుత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నా కనుక ఏ 130 సీట్లో తెలుగుదేశానికి ఏం 140 సీట్లో వచ్చి ఉంటే ఆ మొదటే వీళ్ళు ఎసరు పెట్టుండేవాళ్ళు. ఆనాడే అందరి యొక్క కాన్ఫరెన్స్ మోషన్ ఏదో ఏ పేరుతో తీసుకొచ్చి పలాని ఆయన మాకు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉండేవాడు. కానీ జరగల. వాళ్ళు అనుకోని విధంగా ప్రజల అభిమతానుసారం నా మీద గౌరవంతో, నేను వారికి నాయకుడిగా ఉంటానన్న అభిమానంతో, నేను ముఖ్యమంత్రిగా ఉంటానన్న నమ్మకంతో, ఆయనైతేనే మా ఇచ్చిన హామీలను కూడా నెరవేరుస్తారు అనేటటువంటి దృఢమైనటువంటి నమ్మకంతో ప్రజలందరూ ఆనాడు నాకు ఓటేశారు. 214 సీట్లు తెలుగుదేశానికి ఎవరు ఎక్కడ ఎన్నడూ అనుకోని విధంగా వచ్చినాయి. ఆ తర్వాత పార్టీలో చేరిన వారితో కలిపి చూసుకుంటే 224 సీట్లు వచ్చాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయారు. అదే 140, 130, 145లో వచ్చి ఉంటే వాళ్ళు ఏమైనా చేసి ఉండేవాడు. వాడికి మాకు ఈయన కావాలి, ఈయన కావాలి. ఎందుకంటే అంతకుముందే రంగం ఏర్పాటు అయ్యింది. అందరికీ డబ్బు ఇచ్చాడు ఈయన. ఆయన పేరు చెప్పడం లేదు, పేరు కూడా అర్హుడు కాదు. డబ్బు ఇచ్చాడు అందరికీ, 5 లక్షలు, 10 లక్షలు, ఇదిగో మీకు ఎన్నికలకి నేను ఇస్తున్నాను, మీరు నా మనుషులుగా ఉండాలి అని తన గ్రూప్ తను ఏర్పాటు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే మొత్తం కలిసి 224 సీట్లు తెలుగుదేశం అభిమానులకి చేరి వచ్చినాయో ఆ ఆటలు సాగలేదు. తప్పనిసరిగా
ఎన్టీ రామారావుని నాయకుడిగా ఎన్నుకోవలసిన ఆ ఇది పట్టింది. ఆ తర్వాత ఏ విధంగానైనా సరే ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి ఆశ మాత్రం మనసులో చావలేదు. అది అట్లాగే ఉంది. ఆ ఆశతోనే తన గ్రూపుని తయారు చేసి మీరు నా వాళ్ళ అని వాళ్ళందరినీ కూడా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేశాడు. దానికి తోడు కొంతమంది పార్టీ విధానాలను ఎదిరించి పార్టీ ఒక ఆర్డర్స్ ధిక్కరించి నడిచినప్పుడు నేను వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆ సస్పెండ్ చేసినప్పుడు వాళ్ళందరినీ కూడా తన ఆసరాగా తీసుకొని ఆనాడు ఏదో పార్టీకి వ్యతిరేకమైన చర్య తీసుకోబోయి దాని పర్యవసానమే ఈనాడు వాళ్ళు చేసేటువంటి ఈ కుచితమైన విధానం. దిస్ ఈజ్ ది ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ దిస్ విచ్ వాస్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్. ఇట్స్ ఎ ప్లాన్డ్ ట్రెచరీ. రామారావు గారు, రాష్ట్ర బడ్జెట్లో నిధులు లేకుండానే చంద్రబాబు నాయుడు అనేక హామీలు చేస్తున్నాడని అంటున్నారు కదా, మీరే ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే మీరేం చేసుండేవాళ్ళు? నేను నిధులు తప్పకుండా పూర్తి చేసి ఉండేవాడిని. అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్లుగా చేసి ఉండేవాడిని. మనగా రాష్ట్ర బడ్జెట్లో 600 సుమారు 89 కోట్లు కట్ చేశారు. ఏమి కట్ చేస్తారు? ఏ శాఖలు కట్ చేస్తారు? 2 రూపాయలు బియ్యం కట్ చేస్తారా? లేకపోతే మద్యపాన నిషేధం అక్కర్లేదు అని మరి తిరిగి మద్యపానాన్ని ప్రవేశపెడతారా? లేకపోతే రైతులకు 50 రూపాయలకి హార్స్ పవర్ ఇవ్వటం అది తగ్గిస్తారా? ఏమి తగ్గిస్తారా చెప్పలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఒక పక్కనేమో మాకు లేదు డబ్బు, మాకు ఆదాయం రావట్లేదు అని చెప్పుకుంటూ ఈనాడు ప్రజల దగ్గర ప్రభుత్వం అనే పేరిట వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్ని వందలకు ఇప్పటికీ 1500 కోట్లు హామీలు ఇవ్వటం జరిగింది ప్రజలకు సుమారుగా. ఇది కేవలం దొంగకూరు పద్ధతి. ఇంతకంటే మోసం ఇంకోటి ఉండదు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే నేను అన్నవి తప్పకుండా చేసి ఉండేవాడిని. లేకపోతే అక్కడ ప్రాణం ప్రజల ముందు తీసుకుని ఉండేవాడిని. పార్టీ ఆదర్శంతోనే పెట్టాం, కానీ స్వార్థపరులు చేరారు. చీమలు పుట్ల పెడతాయి, కానీ పాములు పర్యవసానం దాంట్లో ఉంటాయి. అదేవిధంగా ఈనాడు పార్టీ కూడా కొంతమంది స్వార్థపరుల చేతుల్లో పడింది. వాళ్ళ దురదృష్టకరమైన స్వార్థ విధానాల వల్ల ఈ చిన్నతనాల పాలైంది కూడా. కాబట్టి మీకు తెలియచేస్తున్నాను, పార్టీ ఎప్పుడూ కూడా ఈ విధానాలకు లోను కాదు. పార్టీ దృష్టిలో ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఐఎమ్ ది లయన్, ఎన్టీఆర్ ఇస్ ది లయన్, నేను సింహాన్ని. ఎందుకంటే సింహం మృగరాజు, ఏ అవమానం సహించదు. కాబట్టి నాకు జరిగిన విధానం, నాకు ఏ విధంగా ద్రోహం చేయబడింది, నా వాళ్ళు అన్నవాళ్ళు నన్ను ఏ విధంగా మోసం చేశారు ప్రజలకు తెలుసు. అయినా నేను చెప్పటం నా ధర్మం, నా కర్తవ్యం. ప్రజల ప్రతినిధిని నేను, నాకేం జరిగా ప్రజలకు తెలియచెప్పటం నా బాధ్యత. అంటే ఇప్పుడు తప్పులో చంద్రబాబు అంటారా, మరి లొంగిపోయిన వాడు అంటారా? అపలోకం పెట్టిన వాడు వాడిది, చంద్రబాబుది. క్షమాగుణం దైవంతో సమానం అంటారు. ఎంతైనా చంద్రబాబు నాయుడు అల్లుడే కనుక ఆయనను క్షమిస్తారా అని ఎన్టీఆర్ ను ప్రశ్నించాం. తను ప్రజలకి చెప్పాలి, నేను చేసిన తప్పు, నా పదవి నేను వదిలిపెడుతున్నాను, నాకేమో నేను అంటలేదు. నాకు లేకపోతే తిరిగి ప్రజలకు అప్పగిస్తున్నాను అనవానండి. ఇష్టమైతే నాకేమన్నా ప్రజలకు లేదు కాబట్టి నాకే నేను అడగటం ధర్మం చేయమనండి. అప్పుడు క్షమించడానికి ఏమైనా కొంత ఉంటుందేమో. లేకపోతే దేవుడు గారు ఎవరు క్షమించినటువంటి ఘాతకం చేశాడు చంద్రబాబు నాయుడు. అది జాతి చరిత్ర ఎప్పుడు విస్మరించారు. వాళ్లకు కలిగిన వారసులు అందరూ ఎన్నాళ్ళు సరే, ఎన్ని సంవత్సరాలు సరే వాళ్ళు ఈ అవమానాన్ని భరించి తీరవలసింది, ఈ ప్రజల అభాస్యానికి లోను కావాల్సింది. ప్రజల వద్దకు పాలన, సమాధానం వంటి కార్యక్రమాలు తన సొంత పథకాలేనని, ఎన్టీ రామారావు నుండి కాపీ కొట్టలేదని చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పిన విషయాలు మీకు తెలిసిందే. అయితే ఎన్టీ రామారావు అభిప్రాయం మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రజలను మోసం చేయాలనుకున్నాడు, తెలియగలవాడు కాబట్టి ఏ విధంగా మనుషులకు టోపీ పెట్టాలో ఆలోచిస్తూ ఉంటారు ఆయన. కాబట్టి మరి నేను మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఈనాడు తిప్పి ఏదో విధంగా ఇంకొక పరిస్థితిగా చూపాలని ఎన్నికల పడ్డాడు. ఎందుకంటే ఈ విధంగా నిర్వహిస్తే
మరి వారి అభిష్టాలు పూర్తి చేయగలుగుతాం. ఏది శాశ్వతంగా ఉంటాయి, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచించినట్లయితే పూర్తిగా తాను చేసిన తప్పు. ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ప్రాస్పెరిటీ ఆఫ్ ది పీపుల్. దాని తర్వాత ఇంకోటి ఉంది, అంతకంటే ముఖ్యమైన విషయం, ఏ విధంగా ప్రభుత్వాన్ని అపహాస్యం చేశాడు చంద్రబాబు. ఐఎమ్ సారీ. ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆఫీసర్ పని ఏమిటి, వారికి 8,000 జీతం, ఒకరికి 20,000 కానించి మొత్తం వారి కార్లు ఖర్చులు అన్ని చూస్తే 50,000 దాకా అవుతుంది ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్. వారిని ఈ విధంగా మనం ఉపయోగించాలి. వారిని ప్రజల కోసం చేయండి, పేదవాళ్ళ కోసం వారికి ఏం కావాలని చూడండి, ప్రజా సంక్షేమం మీరు చేయండి అని వారు చర్చించాలి. కానీ మీరు రోడ్లు ఉడవండి, మీరు రోడ్లు తొలవండి, ఏ అర్థం కాదు. అంటే రోడ్లు ఉండడానికి ఐఏఎస్ ఆఫీసర్లా, మరి దుడ్డు కట్టడానికి ఐఏఎస్ ఆఫీసర్లా, మరి వారి పనులు అక్కడ మూసివేయక వారి యొక్క కార్యాలయాలను ఎవరు పనిచేస్తారు? ఈ అవసరం ప్రభుత్వం లేదు. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.